గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అండ్ మై కోడ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. అంటే పైథాన్లో ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి, వాటిని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చో చూద్దాం. ఇందులో మనకి అథమెటిక్ ఆపరేటర్స్, అసైన్డ్ ఆపరేటర్స్ ఉంటాయి, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్ కూడా ఉంటాయి. ఈరోజు మనం ఈ 7 టైప్స్ అసలు ఎలాగ డిక్లేర్ చేసుకోవాలి, ఎలా రన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం మన ఫైల్ని సేవ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ అథమెటిక్ ఆపరేటర్స్తో స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫస్ట్ అథమెటిక్ ఆపరేటర్స్. అథమెటిక్ ఆపరేటర్స్ మన జనరల్గా ఏమేమి ఉంటాయంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ కూడా ఉంటుంది. ఫ్లోర్ డివిజన్ ఇది మాడ్యులస్. నెక్స్ట్ ఎక్స్పోనెంట్ అంటే డబుల్ ఆస్ట్రిక్. వీటిని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ మనం ఒక 2 వేరియబుల్స్‌ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. అంటే 2 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకోవాలి. a = 5. మనం a = 15 తీసుకుందాం. నెక్స్ట్ b = 2. అంటే ఇప్పుడు ఏ వాల్యూ మనం 5 కింద, బి వాల్యూ 2 కింద తీసుకున్నాం. మనం డైరెక్ట్‌గా ప్రింట్ స్టేట్మెంట్‌లో అయినా సరే రెండిటికి ఆపరేషన్ పర్ఫార్మ్ చేయొచ్చు. లేదా మీరు సి అని విడిగా వేరియబుల్ డిక్లేర్ చేసి a+b అని, a-b అని కూడా చేయొచ్చు. నేను డైరెక్ట్‌గా ప్రింట్ స్టేట్మెంట్‌లో చెప్తున్నా ఫస్ట్. a+b నెక్స్ట్ a-b మల్టిప్లికేషన్ b ప్రింట్ a/b. నెక్స్ట్ మనం ఫ్లోర్ యూజ్ చేద్దాం. ఫ్లోర్ డివిజన్. మనం ఫ్లోర్ డివిజన్ని మనం డబుల్ స్లాషెస్ లాగా పెడతాం. తర్వాత ఎక్స్పోనెంట్ డబల్ స్టార్, తర్వాత మాడ్యులస్. ఈ విధంగా మనం అథమెటిక్ ఆపరేటర్స్ని ఫస్ట్ డైరెక్ట్గా ఏకి బికి డైరెక్ట్గా అప్లై చేసాం. లేకపోతే మనం ఒకటి విడిగా కూడా చేసి చూద్దాం. సి = a+b. ఓకే, అప్పుడు నేను ఇక్కడ a+b తీసేసి డైరెక్ట్గా సి ఇస్తున్నాను. దీన్ని ఇప్పుడు సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. చూసారు కదా, ఇక్కడ మనకి ఫస్ట్ మనం a+b అంటే సికి ఇచ్చాం మనం a+b వాల్యూ కరెక్ట్గా 17. తర్వాత మైనస్, ఇంటూ అలా ఒకదాని తర్వాత ఒకటి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అవుట్పుట్లో. ఈ విధంగా మనం అథమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఏమేమి ఉంటాయంటే మనం ఈక్వాలిటీ అంటే ఒక నెంబర్కి ఇంక్రిమెంట్ చేసుకోవటం కానీ, డిక్రిమెంట్ చేసుకోవడం కానీ, ఇంటూ కానీ, బై కానీ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇదంతా నేను క్లియర్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ నేను ప్రింట్ ఏ, ప్రింట్ బి, తర్వాత నేను ఏకి ఎడిషన్ అంటే నేను ఒక నెంబర్ యాడ్ చేయాలనుకుంటున్నా ఏకి. తర్వాత బికి ఏంటంటే నేను ఒక నెంబర్ లెస్ చేయాలనుకుంటున్నా. నేను ఒకసారి ఇక్కడ ప్రింట్ ఏబి అని రాసి చూపిస్తా. ప్రింట్ ఏ. సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. ఇదిగోండి, మనం ఫస్ట్ ఏంటి ఏ వాల్యూ, బి వాల్యూ 15, 2 అదే ప్రింట్ చేసాం, అదే వచ్చింది. తర్వాత మనం ఏం ఆపరేషన్స్ పర్ఫామ్ చేసామంటే యాడ్ చేసుకోవాలనుకున్నాం 1ని, తర్వాత లెస్ చేసుకోవాలనుకున్నాం. లేదు నేను ఇక్కడ
నేను 10ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ నేను ఏ వాల్యూ దగ్గర 10 11 యాడ్ చేశాను. సేవ్ చేసి నేను దీన్ని మళ్ళా రన్ చేసి చూపిస్తున్నా. ఇదిగోండి 26. ఈ విధంగా మనం ప్లస్, మైనసే కాకుండా మల్టిప్లికేషన్, డివిజన్ కూడా పెర్ఫార్మ్ చేయొచ్చు. ఈసారి ఈ ప్లేస్‌లో మల్టిప్లికేషన్, డివిజన్ ఇచ్చి చూద్దాం. స్టార్ ఇక్కడ డివిజన్. దీన్ని సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. ఇదిగోండి. ఇక్కడ ఆన్సర్స్ డిస్‌ప్లే అయినాయి. ఫస్ట్ ఏంటంటే ఏబీ వాల్యూస్, తర్వాత నేను ఇంటూ 11 చేశా. 50ని తర్వాత డివైడెడ్ బై 1 చేశా. కాబట్టి మనకి 2.0 అలా వచ్చింది ఫ్లోట్ వాల్యూ. డివిజన్‌లో ఏంటంటే ఫ్లోట్ వాల్యూస్ ఉంటాయి కదా! తర్వాత మన మల్టిప్లికేషన్. ఇవి అసైన్‌మెంట్ ఆపరేటర్స్. అంటే మనం ఒక వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవడానికి కానీ, డిక్రీజ్ చేసుకోవడానికి కానీ, ఇంటూ చేయడానికి కానీ, బై చేయడానికి కానీ యూజ్ అవుద్ది. విడిగా మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ+1, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ+2 అలా ఇంకొక వేరియబుల్ తీసుకోకుండా ఇలా డైరెక్ట్‌గా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మన టాపిక్ రిలేషనల్ ఆపరేటర్స్. లెట్ మీ రిమూవ్ దిస్. రిలేషనల్ ఆపరేటర్స్. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటంటే మనకి కండిషనల్ ఆపరేటర్స్ లాగా కూడా యూజ్ అవుతాయి. లేదా కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అనొచ్చు. అంటే ఇప్పుడు ఏ వాల్యూ, బి వాల్యూ సేమా కాదా? లేదా ఏది పెద్దది, ఏది చిన్నది? అంటే ఏది గ్రేటర్, ఏది లెస్ దాన్? ఒకవేళ ఈక్వల్ టు కూడా ఉండొచ్చా? ఒకసారి ఇప్పుడు అది కూడా మనం పెర్ఫార్మ్ చేసి చూద్దాం. ఇది ఇప్పుడు రిమూవ్ చేసి చూద్దాం. ఇప్పుడు రిమూవ్ చేసి లైక్ ఇప్పుడు మళ్ళా నేను ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. ఏ ఈక్వల్ టు బి. ఇక్కడేంటంటే మనకి హ్యాష్ ట్యాగ్ ద్వారా నేను మీకు ఏవే అవుట్‌పుట్స్ వస్తాయో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఏ ఈక్వల్ టు బి అని ఉంది. అంటే ఏంటి? ఏబీ ఈక్వల్ అని. ఇప్పుడు ఒకవేళ అది ఈక్వల్ అనుకో మీకు ట్రూ అని వచ్చుద్ది. లేదనుకో ఫాల్స్ అని వచ్చుద్ది. ఇక్కడ ఈక్వల్ కాదు కాబట్టి మీకు ఇక్కడ కామెంట్‌లో ఇస్తున్నా ఫాల్స్. ఫాల్స్ అని రావాలి. నెక్స్ట్ ప్రింట్ ఏ నాట్ ఈక్వల్ టు బి. అంటే ఏంటి? ఏబీ ఈక్వల్ కాదు. కాబట్టి ఇక్కడ ట్రూ అని రావాలి మనకు ఆన్సర్. తర్వాత ఆన్సర్ చెక్ చేసుకుందాం ఒకసారి. ప్రింట్ ఏ గ్రేటర్ థాన్ బి. ఏ అనేది బి కన్నా పెద్దదా? ట్రూ. నెక్స్ట్ ప్రింట్ ఏ లెస్ థాన్ బి. ఫాల్స్. ఎందుకంటే ఇక్కడ ఏ పెద్దది. బి స్మాల్ వాల్యూ. లేదా ఇప్పుడు మనం కండిషన్ అంటే ఏ పెద్దదైనా అవ్వచ్చు, చిన్నదైనా అవ్వచ్చు, ఈక్వల్ అయినా అవ్వచ్చు. ఏ ఏ పెద్దదైనా అవ్వచ్చు, ఈక్వల్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఈ 2 కండిషన్స్ చూద్దాం. ఏ అనేది బి కన్నా చిన్నది కాదు కాబట్టి మనకి ఫాల్స్ వాల్యూ రావచ్చు. ఏ అనేది బి కన్నా పెద్దది కాబట్టి ఇక్కడ మనకి ట్రూ వచ్చుద్ది. ఒకసారి వీటిని సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. ఇదిగోండి. ఇక్కడ మనకి ఏ ఆర్డర్ రావాలి? ఫాల్స్, ట్రూ, ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ట్రూ. ఓకే. ఫాల్స్, ట్రూ, ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ట్రూ. అంటే ఇప్పుడు మన ప్రోగ్రామ్ కరెక్టే. ఇప్పుడు నెక్స్ట్ మన టాపిక్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే మనకి ఆర్, నాట్ అని చెప్పి మనకి లాజిక్ గేట్స్ ఉంటాయి కదా! బీట్రిపుల్‌ఈలో అలాగే ఇక్కడ కూడా ఆర్, నాట్ అని ఉంటాయి. అంటే ఏంటి? ఒక 2 కండిషన్స్ కరెక్ట్ అయితే గనక అవి మనం చెక్ చేసుకుంటాం. ఇప్పుడు 2 కండిషన్స్ ఇచ్చాము. ఆ 2 కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు మనకి గేట్‌లో ఏంటంటే బోత్ కండిషన్స్ ట్రూ అవ్వాలి. అంటే ఇక్కడ మనం 2 కండిషన్స్ తీసుకుంటాం ఆర్‌కి. ఏంటంటే మనకి 2 కండిషన్స్ ప్రూవ్ అవ్వాలి. ఏంటంటే ఒకటైనా చాలు. ఏంటంటే మీకు నెగేషన్ లాగా ఉంటది. అంటే మీకు అపోజిట్ ఆన్సర్ వస్తది. ఇప్పుడు అది కూడా నేను మీకు ఒకసారి చేసి చూపిస్తాను. మనం ఇప్పుడు చేసేదేంటంటే లాజికల్ ఆపరేటర్స్. ఇక్కడ కూడా నేను డైరెక్ట్‌గా ప్రింట్ స్టేట్మెంట్‌లో ప్రింట్ చేసుకుంటున్నాను. ఏ అనేది గ్రేటర్ థాన్ 10 అండ్ బి అనేది గ్రేటర్ థాన్ 15 అని ఇచ్చా. మనకిక్కడ 2 కండిషన్స్ ప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు బి అనేది పెద్దది కాదు. కాబట్టి ఇక్కడ మనకి ఏ ఆన్సర్ రావాలి?
ఫాల్స్ రావాలి. ఎందుకంటే బి అనేది పెద్దది కాదు. ఏ అనేది 10 కన్నా పెద్దదే. కానీ బి అనేది 15 కన్నా పెద్దది కాదు. ఇప్పుడు మనకిక్కడ ఫాల్స్ అనే ఆన్సర్ రావాలి. తర్వాత ప్రింట్. నేను ఇదే కండిషన్ తీసుకుంటున్నాను. ఏ అనేది గ్రేటర్ థాన్ 10 అవ్వాలి. ఆర్ బి అనేది గ్రేటర్ థాన్ 15 అవ్వాలి. ఇక్కడ మనకి ట్రూ వచ్చుద్ది. ఎందుకంటే ఇక్కడ మనం ఆర్ యూజ్ చేసాం. ఆర్ లాజిక్ ఆపరేటర్ యూజ్ చేసాం. అంటే ఏదో ఒకటి ఎనీ వన్. ఏంటంటే బోత్ 2 మనకి కండిషన్స్ ట్రూ అవ్వాలి. తర్వాత నాట్. ఇక్కడ నాట్‌ని మనం డైరెక్ట్‌గా రాసుకుంటాం. ఏ ఈజ్ లెస్ థాన్ బి. ఏ అనేది బి కన్నా తక్కువ. అది మనకేం ఆన్సర్ వచ్చుద్ది? ఫాల్స్ వచ్చుద్ది. కానీ ఇక్కడ మనకి ట్రూ చూపించాలి. ఒకసారి కంట్రోల్స్ ఎస్ నొక్కి సేవ్ చేసుకొని రన్ చేసుకుందాం. ఇదిగోండి. ఇక్కడ మనకి ఫాల్స్, ట్రూ, ట్రూ అని వచ్చింది కదా! ఇక్కడ కూడా మనకి ఫాల్స్, ట్రూ, ట్రూ వచ్చింది. అంటే ఏంటి? నాట్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు యాక్చువల్‌గా ఆ కండిషన్ మనకి ఫాల్స్. కానీ నాట్ అనే లాజిక్ ఆపరేటర్ యూజ్ చేయడం వల్ల మనకది ట్రూ కింద కన్వర్ట్ అయిపోయింది. కావాలంటే ఇప్పుడు నేను బి దగ్గర లెస్ థాన్ తీసుకుంటున్నాను. అప్పుడు మనకి ఏ ఆన్సర్ రావాలి? ట్రూ రావాలి. నేను ఒకసారి దీన్ని సేవ్ చేసి మళ్ళా రన్ చేసి చూపిస్తా. ఇదిగోండి. అప్పుడు మనకి 3 ట్రూవే వచ్చాయి. లేదు నాట్ ఆపరేటర్ దగ్గర ఒకసారి మనం చేసి చూద్దాం. ఏ గ్రేటర్ థాన్ బి అని నేను సేవ్ చేశా. కాబట్టి మనకిక్కడ ఫాల్స్ రావాలి. యాక్చువల్‌గా అయితే ఆ కండిషన్ మనకి ట్రూయే. కానీ ఒకసారి సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. ఇదిగోండి. ట్రూ, ఫాల్స్, ఫాల్స్. ఈ విధంగా లాజికల్ ఆపరేటర్స్ యూజ్ అవుతాయి మనకి. నెక్స్ట్ మనం బిట్ వైస్ ఆపరేటర్స్ చూద్దాం. ఈ బిట్ వైస్ ఆపరేటర్స్ ఏంటంటే బైనరీ ఆపరేషన్స్ కోసం యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను ఏ, బి వాల్యూస్ తక్కువే తీసుకుంటున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నా. ఇక్కడ కూడా మనం డైరెక్ట్‌గా ప్రింట్ యూజ్ చేద్దాం. మామూలుగా మనకి లాజికల్ ఆపరేటర్స్ గానీ, అవేంటంటే ఎండ్, ఆర్, నాట్ మీద ఉంటాయి. ఈ బిట్ వైస్ ఆపరేటర్స్ ఏంటంటే ఎండ్, ఆర్ ఉంటాయి. ఎక్సార్, నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అలా 6 ఉంటాయి మనకి. ఈ ఎండ్ అనేది మనం ఎండ్ సింబల్ యూజ్ చేస్తాం. లైక్ ఏ అండ్ బి. తర్వాత ఆర్‌కేంటంటే మనం పవర్ యూజ్ చేస్తాం. పవర్ సింబల్ లైక్ ఏ ఆర్ బి. ఏ ఆర్ బి. ఆర్‌ని మనం పవర్ దాంతో రిప్రజెంట్ చేస్తాం. ఎండ్‌ని మాత్రం ఎండ్ దాంతోనే రిప్రజెంట్ చేస్తాం. తర్వాత మనం ఎక్సార్ ఏంటంటే సారీ. ఆర్‌నేంటంటే మనం స్ట్రెయిట్ లైన్ ఇలా పెడతాం. అంటే స్ట్రెయిట్ లైన్ లాగా పెడతాం. ఎక్సార్‌నేంటంటే పవర్‌లో పెడతాం. తర్వాత నాట్‌కేంటంటే నెగేషన్ యూజ్ చేస్తాం. ఈ విధంగా నెగేషన్ యూజ్ చేస్తాం. తర్వాత లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్‌కేంటంటే లెస్ థాన్ యూజ్ చేస్తాం. రైట్ షిఫ్ట్‌కేంటంటే గ్రేటర్ థాన్ యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం తీసుకుంది ఏంటంటే ఎండ్ ఆపరేటర్ బిట్ వైస్‌లో. తర్వాత తీసుకుంది ఆర్ ఆపరేటర్ లైన్‌తో రిప్రజెంట్ చేస్తాం. తర్వాత మనం తీసుకుంది ఎక్సార్. తర్వాత మనం ఇంప్లికేషన్ అంటాం. నాట్ లాగా. తర్వాత లెఫ్ట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్ ఏంటంటే మనం లెస్ థాన్ యూజ్ చేస్తాం. రైట్ షిఫ్ట్‌కి ఏంటంటే గ్రేటర్ థాన్ యూజ్ చేస్తాం. సేవ్ చేసి ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇదిగోండి. మనకిక్కడ వాల్యూస్ డిస్‌ప్లే అవుతున్నాయి. ఎండ్ అంటే ఏంటి? 0 వచ్చింది. తర్వాత 7 ఈ వాల్యూస్ వచ్చాయి మనకి. బిట్ వైస్ ఆపరేటర్ యూజ్ చేశాం కాబట్టి. తర్వాత మనం మెంబర్‌షిప్ ఆపరేటర్స్ చూద్దాం.
మెంబర్‌షిప్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఏదైనా ఇచ్చినప్పుడు, అందులో ఉందా లేదా అంటే నాట్ ఇన్ అంటే మనం ఇచ్చిన సీక్వెన్స్‌లో కానీ, రేంజ్‌లో కానీ, క్యారెక్టర్స్‌లో గానీ ఆ వాల్యూస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు. దానికి మనం మెంబర్‌షిప్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేనేంటంటే ఇదంతా క్లియర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏకొక లిస్ట్ లాగా ఇవ్వాలనుకుంటున్నా. ఫస్ట్ ఒక సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ దానికి ఇద్దాం. ఏకి నేను 1, 2, 3, 4 అని ఇచ్చా. తర్వాత ప్రింట్ టు ఇన్. ఇక్కడేంటంటే మెంబర్‌షిప్ ఆపరేటర్స్‌లో ఇన్, నాట్ ఇన్ అని 2 ఉంటాయి. ఇక్కడ కూడా మనకి బూలియన్ ఎక్స్‌ప్రెషన్స్ లైక్ ట్రూ గాని, ఫాల్స్ గాని డిస్‌ప్లే అవుద్ది. మనకిక్కడ ఎలా అయితే స్టార్టింగ్‌లో ఇక్కడ డిస్‌ప్లే అయిందో అలాగే ఇక్కడ కూడా డిస్‌ప్లే అవుద్ది. ఇప్పుడు మనం 2 అనేది ఇచ్చిన లిస్ట్‌లో ఉందో లేదో చూడాలనుకున్నాం. కాబట్టి 2 ఇన్ నేను ఏ తీసుకున్నా కదా! నంబర్స్ కాదు ఏ. ఓకే. ఏలో ఉందా లేదా అని. నెక్స్ట్ నేను తర్వాత 2నే తీసుకున్నా మళ్ళీ. ఎందుకంటే మనకి డిఫరెన్స్ అర్థం కావాలి కదా! 2 అనేది ఏలో లేదు. నాట్ ఇన్ ఏ. 2 అనేది ఏలో లేదని చెప్తుంది. ఫస్ట్ అది ఏలో ఉందని చెప్తుంది. అంటే ఏంటి ఇక్కడ మనకి సెకండ్ దానికి ఫాల్స్ అని రావాలి. అంటే లేదని చెప్తుంది కదా! ఫస్ట్ దానికి ట్రూ అని రావాలి. నేను దీన్ని సేవ్ చేసి రన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి. ఫస్ట్ దానికి ట్రూ వచ్చింది. సెకండ్ దానికి ఫాల్స్ వచ్చింది. లేదా నేనిక్కడ 2 ప్లేస్‌లో 22 పెట్టి చూపిస్తా. సేవ్ చేసి మళ్ళా రన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి 2 ట్రూ వచ్చింది. అంటే 22 మనకు ఆ లిస్ట్‌లో లేదు. కాబట్టి ఇక్కడ ట్రూ వచ్చింది. ఇది మెంబర్‌షిప్ ఆపరేటర్స్. నెక్స్ట్ మనం ఐడెంటిటీ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఐడెంటిటీ ఆపరేటర్ అంటే ఏంటంటే, ఒక 2 లిస్ట్‌ని కంపేర్ చేయడం లేదా 2 అరేస్‌ని గాని, దేనైనా కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఐడెంటిటీ ఆపరేటర్స్. నేనిప్పుడు ఏ వాల్యూ అలాగే ఉంచేశాను. బికి నేను ఏ వాల్యూనే ఇచ్చేయాలనుకుంటున్నా. అంటే బిలో ఉన్నవని నాకు ఏలోకి గావాలి. సికి మాత్రం 5, 6, 7, 8 అని ఒక కొత్త సి లిస్ట్ ఆఫ్ నంబర్స్ నేను దానికిచ్చాను. ఇప్పుడు ప్రింట్ చూద్దాం. ఇక్కడ మనకి ఐడెంటిటీ ఆపరేటర్స్‌లో ఏంటంటే ఈజ్ నాట్ అంటే సేమా? సేమ్ కాదా? ఇప్పుడు మనం చూద్దాం. నేనేమంటున్నానంటే బి ఈజ్ ఏ. అంటే ఏంటి? బి అనేది ఏతో ఈక్వల్‌గా ఉంది అని. బి ఈజ్ నాట్ ఏ. అంటే బి అనేది ఏ కాదు. ఫస్ట్ వాల్యూ మనకి ట్రూ రావాలి. ఎందుకంటే బి అనేది ఏనే కాబట్టి. సెకండ్ వాల్యూ ఏంటి? బి నాట్ ఇన్ ఏ. నాట్ ఈజ్ ఏ. సారీ. నాట్ ఈజ్. ఈజ్ నాట్. ఈజ్ నాట్. ఓకే. ఈజ్ అంటే ఏంటి? అందులో 2 సేమ్ అని. ఈజ్ నాట్ అంటే 2 సేమ్ కాదని. ఇప్పుడు బి అనేది ఏలో ఉందా లేదా? ఏ, బి సేమా కాదా అని చూస్తే మనకి ఫాల్స్ వచ్చిద్ది. ఎందుకంటే అది నాట్ అని చెప్తుంది. కాదని. లేదా ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం. బి ఈజ్ నాట్ సి. సి మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. బితో సేమ్‌గా లేవు. కాబట్టి ఇక్కడ మనకి ట్రూ రావాలి. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఇదిగోండి. ట్రూ, ఫాల్స్, ట్రూ అలా వచ్చింది. లేదు నేను సి ఈజ్ ఏ అని ఇక్కడ టైప్ చేశా. సపోజ్ ఇక్కడ నేను సి ఈజ్ ఏ అని టైప్ చేశా. మనకిక్కడ ఏం రావాలి? ఫాల్స్ అని రావాలి. మనం ఒకసారి సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. ఓకే. మనకు కరెక్ట్‌గా ఫాల్స్, ఫాల్స్, ట్రూ అని వచ్చింది. ఇవి 7 టైప్ ఆఫ్ ఆపరేటర్స్. ఇంకా మనం నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్‌లో మిగతావి గూడా డిస్కస్ చేసుకుందాం. మీకు ఈ హ్యాండ్ రిటెన్ నోట్సెస్ అన్నీ మా వాట్సాప్ గ్రూప్‌లో అవైలబుల్ ఉంటాయి. ఓకే గైస్. బై.